300 మంది మాత్రమే మెమరీస్ వాళ్ళు వచ్చారని అంటూనే చాలా సంతోషమైంది, మనసులో దుఃఖమైంది కాస్త. ఏంటి అంతేనా అనుకున్నా. రీడింగ్ వాళ్ళు మెమరీస్కి ఎప్పుడు వస్తారో తెలీదు. నేను 5 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఇంకా పుస్తకం పట్టుకునే ఉన్నారు వాళ్ళు. అంతట్లోనే ఉండిపోయారు, సమాధానంగా ఉండిపోయారు. వాళ్ళు ప్రయత్నాలు చేయాలనేది కూడా మనసులో లేదు. ఎట్లా రప్పిస్తున్నారు కదా, స్వామి దగ్గర కూర్చొని చదవచ్చు కదా అనే ఒక ధీమా వచ్చేసింది. ఎప్పుడు రిస్ట్రిక్షన్ అయిపోతారో తెలీదు. అప్పుడు మనం బాధపడతాం, అయ్యో కంఠపాఠం చేసింటే బాగుండు, ఈ సభకు మనం వెళ్ళింటే బాగుండు అని అనిపిస్తుంది మీకు. మెమరీ చేసిన వాళ్ళనే ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్లో పెట్టుకున్నాం మేము. అందుకని వాళ్ళు మాత్రమే లోపల చేర్చేది. 2,000 దళం అని చెప్పేసి పెట్టుకున్నాం మేము. రీడింగ్ వాళ్ళంతా చేర్చాం అక్కడ మేము, మిమ్మల్ని ఖండితం చేర్చాం. అందుకని అప్పుడు బాధపడతారు మీరు, ఏం అన్యాయం అయిపోయింది కదా మాకు అని. అందుకని సాధ్యమైనంత వరకు పరీక్షల్లో గెలుచుకోండి, కష్టపడండి. ఎంతమంది వేరే వేరే చోట వెళ్ళి పరీక్షలు ఇస్తున్నారు. చాలామంది ఆ పరీక్షా అధికారులు ఇక్కడికి ఫోన్ చేశారు, దత్తపీఠం అని అంటారు అందరూ, చాలా అద్భుతంగా బాగా చెప్తారు అని చెప్పి, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు వస్తున్నారు అని చెప్పి. దత్తపీఠంలో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళంతా కూడా వాళ్లకు ఎక్కువ పరీక్షలే పెట్టాల్సిన పని లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది మాట అట్లా నిలుపుకోండి, దాన్ని నిలుపుకోండి. దత్తపీఠం అని చెప్పండి. అక్కడ భగవద్గీత మీరు చెప్తున్నారు, అప్పాజీ భక్తుల్లో కాదు, వేరే వాళ్ళు కూడా కంఠపాఠం. దత్తపీఠం చెప్పడానికి అవమానమా మీకు? దత్తపీఠంలో అని చెప్పి ఒక బోర్డు లాగా పెట్టుకోండి, దత్తపీఠం వాళ్ళని పెట్టుకోండి, మీకు తెలుస్తుంది అది. వాళ్ళకు కూడా టీచర్స్ కూడా ఎక్కువ మాకు కావాలా? కేవలం భక్తులనే ఎత్తుకొని వెళుతున్నారు, అది కాకుండా వేరే వాళ్ళతో కూడా సర్కిల్లో మనం వెళ్ళాలా? అట్లనే ఉత్తర భారతానికి కూడా మనం నిదానంగా వెళ్ళాలా? అక్కడ కూడా తెలుగు వాళ్ళు దండిగా ఉన్నారు, ఉత్తర భారతంలో దండిగా ఉన్నారు. ఢిల్లీ తట్టు, బాంబే తట్టు మన వాళ్ళు దండిగా ఉన్నారు. తెలుగు వాళ్ళు, కన్నడం వాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలి మీరు. మరి స్కూళ్ళకు కూడా మీరు వెళ్ళాలా? స్కూల్లో వెళ్ళి ఎంతోమంది స్కూల్ పిల్లలు కూడా మనకు భక్తులై ఇక్కడ వస్తున్నారు. వాళ్ళకు కూడా వెళ్ళి మీరు చెప్పించాలా? టీచర్సు చాలా వ్రతంలాగా చేయాలా? ఏదో 10 మంది పిల్లలకు చెప్పేసి అయిపోయిందని చెప్పేసి అక్కడికి క్లోజ్ కాకుండా తీవ్రంగా ఇంకా మీరు నంబరింగ్ ఎక్కువ పెట్టుకోవాలా. నేను 1000 మందికి చెప్పాలా అనుకున్నాను మనసులో అనుకుంటే 500 మందికి కావచ్చు, 50% అవుతుంది. మీరు ప్రారంభంలోనే 10 మందికి అనుకుంటే 2కో 3కో అయిపోతుంది. అందుకని సంఖ్య మీరు అనుకోవాలా, 1000 మందికి నా జీవితంలో పాఠం చెప్పాలా అని. వాళ్ళు గోల్డ్ మెడల్ తెచ్చుకుంటున్నారంటే స్వామీజీ దగ్గర నిల్చొని మనకెంత హ్యాపీ అవుతుందో, వాళ్ళకి అవుతుందో లేదో కానీ మనకంత హ్యాపీ అవుతుందంటే నా విద్యార్థి తెచ్చుకుంటున్నాడు అనే హ్యాపీ. ఆ హ్యాపీనెస్ ఒక 10 రోజుల వరకు ఉంటుంది. అంత అద్భుతంగా మనకు మనసులో ఉంటుంది. టీచింగ్ చేసినటువంటి, ఆన్లైన్లో చెప్పినటువంటి, కొంతమందికి పదాలు పలకటానికి రాదు, విసుక్కోకూడదు. టీచర్సు మీరంతా కూడా విసుక్కోకూడదు, వదలకూడదు. అట్లీస్ట్ జాయిన్ అయినారే అందుకని వదులుకోకుండా చెప్పాలి వాళ్ళకి. పర్వాలేదు మళ్ళీ నీకు చెప్తాను, ప్రైవేట్గా చెప్తాను అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మీరు. నువ్వు రావద్దు, నువ్వు చెప్పొద్దు, నీకు రానే రాదు, నీ జన్మలో రాదు అనకూడదు. తప్పుది, చాలా తప్పది. టీచర్స్ అట్లా అనకూడదు, మహా అపరాధం అది. నీ జన్మలో రాదు, నీకెక్కడొస్తుంది, మీ నాన్నకెక్కడొస్తుంది, మీ తాతకెక్కడొస్తుంది అనకూడదు. అట్లా అనకూడదు, తప్పది. రాని వాళ్లే కదా వచ్చారు అంటే మళ్ళీ చెప్తున్నారు కదా వాళ్ళు. అట్లీస్ట్ జాయిన్ అయినారే మన క్లాస్కి, గర్వపడండి. మరి జాయిన్ కావటానికి వాళ్ళని ప్రోత్సాహం చేయండి. అప్పుడప్పుడు ఇండ్లలో అప్పుడప్పుడు పారాయణం పెట్టుకోండి. సోంబేరిగా ఉండే వాళ్ళంతా ఒక చోట చేరుకొని అప్పుడప్పుడు పారాయణం పెట్టుకోండి. ఇంట్లో 10 మందిని పిలిచి, 20 మందిని పిలిచి అట్లా పారాయణం పెట్టుకొని వాళ్ళకు భోజనాలు పెట్టి ఒకరికొకరు సహాయంగా వేరే వేరే చోటుకి. ఈరోజు కేటరింగ్ తెచ్చుకుంటే అవుతుంది కూడా బాగా, అది భోంచేస్తారు వాళ్ళు. ఆ విధంగా మనం భోజనమే పెట్టాలేం లేదు మనకు, వేరే పలహారం కూడా ఇవ్వచ్చు వాళ్ళకు. అది ఎక్కడి నుంచో వస్తారు కదా, అందుకని కాఫీ ఇవ్వచ్చు, టీ ఇవ్వచ్చు, అంతే వాళ్ళకి. మనం అది ఆ విధంగా పారాయణం ఇంట్లో చేసుకుంటే
ఇంట్లో ప్రాబ్లమ్స్ పోతాయి, ఇంట్లో దుఃఖాలు ఉంటాయి, చాలా మందికి ఉన్నాయి కదా, కోరికలు ఉన్నాయి కదా, అవన్నీ తీరుతాయి. రెండవది ఒక శక్తి పెరుగుతుంది మన ఇంట్లో. మనకు భూతాలు దయ్యాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి ఇంట్లో. పట్టినటువంటి వాళ్ళకు కూడా పోతాయి, భూతం కూడా పోతుంది. భగవద్గీత చెప్తున్నారంటే వాళ్ళకి ఇంకే భూతము లేదని అర్థం. వాళ్ళు కావలసిగా ఆడుతున్నారని. ఒకవేళ ఉంటే వాళ్ళకు కావలసిగా, వాళ్ళకు చొరకాలు చురుకు 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 అని పెడితే పోతాయి. అదొక ఫ్యాషన్ లాగా కొంతమంది ఆడుతూ ఉంటారు. నాకేదో ఒంటి మీద ఏమో ఉంది, భగవద్గీత చెప్పే వాళ్ళకు ఉండనే ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. అట్లా ఉందంటే వాళ్ళు నిజంగా నాటకం ఆడుతున్నారు, సోంబేరిగా ఉంటున్నారు, పని చేయక సోమారితనంతో ఉంటున్నారు అని. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు కొరడాతో 4 కొడితే ఉండవు, ఇంక మళ్ళీ పోతాయి, వెళ్ళిపోతాయి. అందుకని కొట్టే వాళ్ళు ఇంట్లో లేరు. అందుకని ముద్దు చేస్తున్నారు, భయపడుతున్నారు. అట్లా దెయ్యము భూతము అట్లా ఒంట్లో ఏమో భగవద్గీత చెప్పింది ఇంక అయిపోయింది, ఇంకేమీ లేదు. భగవద్గీత చెప్తున్నామంటే ఇంకో అస్సలే ఉండవు, ఏమి కూడా మన శరీరంలో ఏమీ ఉండవు. ఏదో రోగం మాత్రం ఉంటుంది, రోగానికి మనం మందు వేసుకోవాలి, దానికి కష్టపడాలి అంతే. మనం తెచ్చుకుంది దెయ్యభూతాలు మాత్రమే ఉండదు. సైకలాజికల్గా ఎవరికి ఏమీ ఉండదు, పోతుంది అది. సైకిస్ట్ అనేది ఉంది అంటే వాళ్ళు మనల్ని ఏడిపిస్తున్నారు, ఇంట్లో ఉండే వాళ్ళను అని అర్థం. వాళ్ళని కేర్ చేయకూడదు, మనం వాళ్ళని దూరం పెట్టాలి, అదంతకాదు సరిపోతారు వాళ్ళు. భగవద్గీతకు అంత శక్తి ఉంది. ప్రతి అధ్యాయానికి కూడా ఎంత కథలు చెప్పుకొని వెళ్ళారు. ఒక్కొక్క కథ మనం ప్రింట్ చేసాం అంతేగాని చాలా ఉన్నాయి, చాలా ఉదాహరణలు దండిగా ఉన్నాయి. భగవద్గీత అనేది కూడా ఎవరికి తెలియనటువంటి వాళ్ళు కూడా కొంతమంది రాసుకున్నారు పత్రాలు స్వామీజీ దగ్గరికి. అస్సలు భగవద్గీత అంటే ఏమిటి తెలియదు మాకు, ఈరోజు మేము భగవద్గీత వదిలి ఉండలేకపోతున్నాం. దాంట్లో ఉండేటువంటిది శాంతి, మనశ్శాంతి, కలతలు, మనసులో చాలా కలతలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ నివారణ అయిపోతాయి. మాకెంత మంచి స్నేహితం ఇది స్వామీజీ ఇచ్చారు. స్వామీజీ జతలో ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు మనసులో కష్టమైనప్పుడు అది చదువుకొని, ఆ అర్థం చదువుకొని మనం దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. మన తాపత్రయానికి, ఆ శ్లోకానికి, మన తాపత్రయానికి కట్టాలి, పూర్తిగా లంకె కట్టాలి. ప్లస్ ప్లస్ కట్టుకుంటే అప్పుడు అది మన జీవితం వస్తుంది. దాంట్లో వచ్చినప్పుడు అది ఇంకా మనం సమాధానంగా ఉండటానికి ఏం కావాలో చేసుకోవాలి. అటువంటి పుస్తకాన్ని మనందరి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్తూ, మీరంతా దత్త జయంతి, ఈరోజు గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, రేపటి నుంచి దత్త జయంతి, హనుమత్ జయంతి, ఇవన్నీ కూడా ఏమిటి అన్నీ చేరొచ్చేసాయి. కొన్ని చోట్ల హనుమత్ జయంతి కూడా చేస్తారు, కొన్ని చోట్ల ఈ మధ్యలో 6 మాటలు హనుమత్ జయంతి వస్తుంది. గీతా జయంతి అటు ఇటు వెనక ముందా కూడా వస్తుంది. ఆ గీత ఎక్కడుందో హనుమంతుడు అక్కడ ఉంటాడు. అందుకని హనుమత్ జయంతి కూడా దగ్గరే ఉంటుంది ఎప్పటికి కూడా. దత్త జయంతి కూడా మన దగ్గరే ఉంటుంది. అదే వీళ్ళ 3 పండగలు మనకు కావాలా. వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు కృష్ణుడు మనకు కావాలా, తాను చెప్పిన గీత కావాలా, తాను ఫస్ట్ విన్నవాడు కాబట్టి హనుమంతుడు మనకు కావాలా. ఎంత అద్భుతంగా ఉంది మనకు. ఈ ముగ్గురు కలిశారు కాబట్టి దత్తాత్రేయుడు. అటువంటి దత్త జయంతి కూడా మనకు వస్తుంది. హంసాభ్యాం పరివృత్తార్థ కమలే, స్వామి యొక్క వివరణ పూర్తిగా ఉంది. మహావిష్ణు వివరణ ఆ ఒక్క శ్లోకం చెప్పుకుంటే చాలు. దిన్నము ఒకే శ్లోకం చెప్తే భాగవతం చెప్పినట్టుగా ఉంటుంది, గురుగీత పూర్తిగా చదివినట్టుగా ఉంటుంది. భాగవతం చదవాలంటే ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం. స్వామి ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం. గోపాలకుల గృహంలో పెరిగాడు. మాయాపూతన జీవాపహరణం. పూతను సంహారం చేశాడు. పూతన అంటే మామూలు శరీరంతో ఉండినటువంటి పూతన కాదు,
మనం శరీరంలో ఉండేటువంటి ఒక భూతాన్ని సంహారం చేశాడు. మన శరీరంలో ఒక భూతం ఉంటుంది, అది హఠం. ఆ హఠమే పూతన అని అంటాం. అంటే హఠం చెడు హఠం, పట్టుదల వేరే, చెడు హఠం. ఆ చెడు హఠాన్ని దూరం, నేనే సరి, ఇంకెవరూ సరిగా లేదు అని తాను సంహారం చేశాడు. గోవర్ధనోద్ధారం, గోవర్ధనోద్ధరణం, గోవర్ధనని ఉద్ధారించి చేసినటువంటి కంసచ్ఛేదన కౌరవాది హననం. చూసారా? కుంతీసుత పాలనం. శ్రీమద్ భాగవత పురాణ కథితం, పురాణంలో ఉండేటువంటి కథితం శ్రీకృష్ణ లీలామృతం. ఇది చెప్పుకున్నా చాలా అప్పుడప్పుడు మనం. శ్రీకృష్ణుడి యొక్క లీలనే ఈ శ్లోకంలో చెప్తుంది. మొత్తం భాగవతం చెప్పుకున్నట్టు అవుతుంది మనకు. అటువంటి కృష్ణ ఆనందాన్ని మనం ఈ భగవద్గీతలో మనం చూడవచ్చు. అందుకని కృష్ణం ఉందే జగద్గురు, ఆయన జగద్గురు. ఇది హిందువులది గీత కాదు, ఇది మనం అనుకున్నాం హిందూ గీత. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అట్లా అయిపోయింది, అంతేగాని దానికి ఆ పేరు వచ్చింది. కానీ అందరిది గీత, మానవ గీత ఇది. ఏదో భగవద్గీత అని పెట్టాడు పరమాత్ముడు, పర్వాలేదు. భగవంతుడి గీత అన్నప్పుడు భగవంతుడు అంటే అందరికి కావాలి కదా, అన్ని ధర్మాలకి కావాలి. మానవుడిగా పుట్టినవాడు దీన్ని చదవాలా? మన పర్సనల్ ధర్మానికి దీనికి సంబంధం లేదు. ఇది హ్యాబిట్, మనం బతికేది ఎట్లా అనేది ఒక ఎన్సైక్లోపీడియా. ఇది ఎన్సైక్లోపీడియా లాగా మన జీవితం, మనం ఏ వయసులో ఎట్లా ఉండాలా, ఎట్లా పెరగాల, మన జీవితం ఏ విధంగా తీసుకువెళ్ళాలా, ముక్తి అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి. సన్యాసం అంటే సన్యాసులు ఉంటారు, వాళ్ళు కాదు. సన్యాసం మనం త్యాగం చేస్తున్నాం, దానికి సన్యాసం అని అర్థం. రేపటి నుంచి కాఫీ వదిలేస్తున్నాను, సన్యాసం. అది ఆ విధమైనటువంటి ఒక కోరికలు వదిలేస్తున్నా నేను, అది సన్యాసం. సన్యాసం అంటే ఏదో గుడ్డలు వేసుకొని అట్లా తిరుగుతున్నాం, అది కాదు. సో ఇది బాగా మీరు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీతను మీరు నేర్చుకోవటం, నేర్పించటం, ఇవి మనకు కావాలా. అందరూ మీరు మళ్ళీ ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని టీచర్స్ ఇంకా ఎక్కువ టీచర్స్ ప్రచారం చేయండి.